ప్రతి దానికి సంబంధం లేని వాటికి చంద్రబాబు నాయుడిని కాపాడటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఇదేనా నీ చిత్తశుద్ధి? నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదని నేను అడుగుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. ఆ రోజు కడిగాడు కదా, తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరిగాయి కదా, కొండ మీద మర్డర్ జరిగింది, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గోవులు చనిపోతున్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం 7 కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్ని. తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో ఒక కంపు నోటుతో రోజా అంటే మీ అందరికీ తెలుసు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టంగానే రాజశేఖర రెడ్డి గారు అలాగ అయ్యారన్నది ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం. రోజా అంటే ఒక ఐరన్ లెగ్ అని, రోజా నోరే కంపని, ఆ కంపు నోరు ఎక్కడుంటే అక్కడ పూర్తిగా భ్రష్టు పట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని చెప్పి భావించేటువంటి తరుణంలో నిన్న ఏం మాట్లాడుతున్నారండి? ఏకవచనంతో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్తూరు చిత్రాంగి అని మేము అనొచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. నిజంగా ఆధ్యాత్మికంగా దేవుడి మీద భక్తి ఉంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మీకు ఇవాళ కావాల్సి వచ్చిందా? వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని మత ప్రచారానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు గత 5 ఏళ్లలో కోట్లాది రూపాయలు దర్శన టికెట్లు అమ్ముకొని బ్రతికినటువంటి బ్రతుకులు వీళ్ళవి. ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. రోజాకి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కాలు గోటికి కూడా సరిపోదు. నేను అడుగుతున్నా, నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి గతంలో మా మాడుగుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు గారు చెప్పారు. ఇప్పటికీ యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నువ్వు వచ్చి ప్రమాణం చేస్తావని వస్తావు ప్రమాణానికి. బండారు గారు మాట్లాడినప్పుడు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఎందుకు నువ్వు ఖండించలేదు? నీలాంటి వ్యక్తుల ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి దిక్సూచిగా ఉండి మహోన్నతుడి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై నువ్వా మాట్లాడేది? చిత్తూరు చిత్తగాతని కూడా మేనొచ్చు, కానీ ఎందుకు అనటం లేదంటే ఒక ఆడబిడ్డని నిన్న ఏకవచనంతో మాట్లాడుతూ ఉంది. కనీసం సంస్కారం లేదు.